Hello all, welcome to our channel Sandeep Talks. In this video, we are going to see the Unit 4 of Organizational Behavior. So before that, if you are new to our channel, please subscribe. Our target is to make 10k subscribers. I hope you guys will make it. And let's see the topics in Unit 4. They are dynamics of power and politics, meaning and types of power, empowerment, groups versus teams, nature of groups, dynamics of informal groups, dysfunctions of groups and teams, teams in modern workplace. So these are the topics in the unit 4. Let's dive into the explanation of each topic. Okay, so first topic is dynamics of organizational behavior. So as we have studied in third unit, what the actual meaning of dynamics of organizational behavior is, to just which shapes the decision making, problem solving and organizational behavior of the employees in order to gain the organizational success. Okay, so this is the actual meaning of dynamics of organizational behavior. సో ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ రన్ చేయడానికి ఈ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ వాడతాం అని అంటే డైనామిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ టెక్నిక్స్ని వాడతాం. సో దిస్ ఈజ్ అబౌట్ డైనామిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. దీంట్లో మనం మెయిన్గా చూసేది పవర్స్ అండ్ పాలిటిక్స్. ఓకే, సో హియర్ ఆర్గనైజేషనల్ డైనామిక్స్ ఎగ్జాంపుల్స్ include such things as understanding company culture and politics within a system. So let's see the power and politics. So here politics and real politics kaadu, just using the authority and power in order to manage the employees, in order to manage the managers or team members. Okay, so first power చూద్దాము. Power and politics are crucial dynamics in any organization. It influence decision making, leadership and workplace relationships. సో ఇక్కడ పవర్ అండ్ పాలిటిక్స్ని యూజ్ చేసుకొని ఒక టీమ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి, ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకు ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ కావాలంటే లీడర్షిప్ కావచ్చు, అండ్ డెసిషన్ మేకింగ్ కావచ్చు, అండ్ వర్క్ ప్లేస్ రిలేషన్షిప్ కావచ్చు. సో ఈ రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా లైక్ టీమ్ మెంబర్స్ని ఫార్వర్డ్ పుష్ చేసే విధంగా ఉండాలి. సో వాటి కోసము పవర్ని అండ్ పాలిటిక్స్ని యూజ్ చేస్తాము. ఓకే, సో హియర్ పవర్ ఇన్ ఆర్గనైజేషన్ రిఫర్స్ టు పవర్ ఈజ్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ టు అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్స్. సో ఇక్కడ పవర్ ఎందుకు అని అంటే లైక్ ఒక ఎబిలిటీ అనమాట. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద డిజైర్డ్ అవుట్కమ్స్, మనకు కావాల్సిన గోల్ని మనం అచీవ్ చేసుకోవడం కోసము పవర్ అనేది చాలా అవసరం దీంట్లో ఆర్గనైజేషన్లో. ఇట్ ఈస్ అ కీ ఫ్యాక్టర్ ఇన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సో ఇది లీడర్షిప్లో కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది. సో వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్ అని అంటే హియర్ దే ఆర్ లెజిటిమేట్ పవర్. సో లెజిట్ మీన్స్ లీగల్. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ ఫార్మల్ పొజిషన్ ఆర్ అథారిటీ. సో ఇప్పుడు నేను ఒక అథారిటీ ప్లేస్లో ఉన్నా అండ్ నాకు ఆ పవర్ ఎలా ఉంటుంది, లైక్ అథారిటీ పవర్ ఉంటుంది. సో ఐ కెన్ అథారైజ్ ద ఎంప్లాయీస్ అండ్ ద టీమ్ మెంబర్స్ ఇన్ ద కంపెనీ ఆర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఒక ఆర్గనైజేషన్లో టీమ్ మెంబర్స్ని కావచ్చు అండ్ ఎంప్లాయీస్ని కావచ్చు వాళ్ళని నేను నా అథారిటీ పవర్ తోటి కంట్రోల్ చేస్తాను. ఓకే, ఇన్ ఏ పాజిటివ్ వే. నెక్స్ట్ రివార్డ్ పవర్ బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ టు గివ్ రివార్డ్స్. సో మనము అప్రిసియేషన్ కోసం రివార్డ్స్ ఇస్తాము అండ్ ప్రమోషన్, కైండ్ ఆఫ్ ప్రమోషన్ అనమాట. వాటికి రివార్డ్స్ ఇవ్వడమే రివార్డ్ పవర్. ఓకే, సో ఆ రివార్డ్ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే మేబీ మేనేజర్స్కి కావచ్చు, టీమ్ లీడర్స్కి కావచ్చు, టీమ్ మేనేజర్స్కి కావచ్చు. ఎక్స్పర్ట్ పవర్ డిరైవ్డ్ ఫ్రమ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్. సో మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఎక్స్పర్ట్ పవర్ అనేది వస్తుంది. ద నెక్స్ట్ ఈజ్ కోఎర్సివ్ పవర్ కమ్స్ ఫ్రమ్ ద ఎబిలిటీ టు పనిష్ ఆర్ ఇంపోజ్ కాన్సిక్వెన్సెస్. ఓకే, ఇచ్చిన డెడ్ లైన్లో నేను వర్క్ కంప్లీట్ చేయకపోతే సో దే విల్ గివ్ ద పనిష్మెంట్. పనిష్మెంట్ అంటే రియల్ పనిష్మెంట్ కాదు, బట్ లైక్ స్కూల్డింగ్ అనమాట. యూ హ్యావ్ టు ఫినిష్ దట్ వర్క్ అనే కైండ్ ఆఫ్ పనిష్మెంట్. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ సీ ద పాలిటిక్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఇక్కడ పాలిటిక్స్ అనేది మన ఆర్గనైజేషన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి, రన్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాము. సో ఇక్కడ పాలిటిక్స్ ఏంటంటే డోంట్ గో ఫర్ ద రియల్ పాలిటిక్స్ లైక్ రాజకీయాలు కాదు, బట్ ద స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ద వర్క్ ఎఫిషియన్సీ. ఓకే, organizational politics to informal tactics. Here tactics refers to the strategy used by individuals or groups to influence decisions often outside official channels. So as I said, ఇక్కడ ఆర్గనైజేషన్ పాలిటిక్స్ ఎందుకు అని అంటే లైక్ గ్రూప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అండ్ ఇండివిజువల్ టీమ్ మెంబర్స్ని డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడము, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే స్కిల్ని ఇంప్రూవ్ చేయడం. ఓకే, సో హియర్ పొలిటికల్ బిహేవియరల్ ఇన్ ఆర్గనైజేషన్. సో పొలిటికల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే లైక్ బిల్డింగ్ అలయన్సెస్, ఫార్మింగ్ నెట్వర్క్స్ ఫర్ సపోర్ట్. సో ఇక్కడ బిల్డింగ్ అలయన్సెస్ అని అంటే సో ఐ హ్యావ్ స్టార్టెడ్ అండ్ స్టార్ట్అప్ కంపెనీ. సో స్టార్ట్అప్ కంపెనీ అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన, సో దేర్ ఈస్ నో మార్కెటింగ్, అయినా పాపులర్ కాదు. ఆల్రెడీ పాపులర్ అయిన స్టార్ట్అప్ కంపెనీ కావచ్చు, ఏ బిగ్ కంపెనీతోనే అలయన్సెస్, నథింగ్ బట్ కనెక్షన్స్. సో ఒక సర్కిల్తోని కనెక్షన్ పెంచుకొని మన దాన్ని ప్రమోట్ చేసుకోవడము. ఓకే, దట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ అలయన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ పొలిటికల్ బిహేవియర్. ఓకే, నెక్స్ట్ ఈజ్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, విత్ హోల్డింగ్ ఆర్ స్ట్రాటజికల్లీ షేరింగ్ ఇన్ఫర్మేషన్. సో కంట్రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అంటే ఇక్కడ మనకి కొన్ని పాలసీస్ ఉంటాయి. సో ఆ సీక్రెట్ పాలసీస్ని మనం షేర్ చేయకూడదు. సో ఆ కైండ్ ఆఫ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నిక్ని యూజ్ చేసుకొని విత్ హోల్డింగ్, సో ప్రైవేటీ. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్. సో హియర్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్, సో
మనకు ఇంప్రెషన్ రానికి లైక్ టీమ్ మెంబర్స్ కావచ్చు. ఇప్పుడు నేను ఒక టీమ్ మెంబర్లో ఎంప్లాయీని. సో నేను కరెక్ట్ ఎంప్లాయీని, ఈ రోల్కి నేను సూటబుల్ అండ్ నేను ప్రమోషన్ కోసం వర్క్ చేస్తున్నానంటే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ కావాలి. సో అప్పుడు నా వర్క్ ఎలా ఉండాలి, ఇంప్రెషన్ లాగా ఉండాలి. ఓకే, సో వేరే టీమ్ మెంబర్స్ని కావచ్చు, మన మేనేజర్స్ని కావచ్చు, వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి. సో దట్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్. సో హియర్ హౌ టు మేనేజ్ ద పవర్ అండ్ పాలిటిక్స్. సో మనం ఈ పవర్ని, పాలిటిక్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో యూజింగ్ పవర్ రెస్పాన్సిబుల్లీ. సో పవర్ని ఒక పాజిటివ్ వేలో యూజ్ చేసుకోవాలి, లైక్ అన్నెసరీ కాకుండా నెససరీగానే యూజ్ చేసుకోవాలి. అండ్ రెడ్యూసింగ్ పొలిటికల్ బిహేవియర్ బై ప్రమోటింగ్ ఓపెన్నెస్. సో ఇక్కడ నాకు ఇలాగా పొలిటికల్ పవర్ ఉంది కదా, నేను అందరినీ డిమాండ్ చేస్తానంటాను, అలా కాకుండా అందరితో ఓపెన్ కమ్యూనికేషన్, లైక్ ఫ్రీగా. దెన్ నెక్స్ట్ ప్రివెంటింగ్ ఫేవరెటిజం అండ్ బయాస్. సో ఇక్కడ బయాస్డ్గా ఉండకుండా ఫేవరెట్ పీపుల్స్ని కాకుండా అందరినీ ఈక్వల్గా చూడాలి, ఈక్విటీ అనమాట. అండ్ అడ్రస్సింగ్ పవర్ స్ట్రగుల్స్ కన్స్ట్రక్టివ్లీ. లైక్ ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని మనము లైక్ అవర్సెల్స్, మనం ఒక అథారిటీ రోల్లో ఉన్నాం కాబట్టి అవర్సెల్స్ మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో హియర్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద పవర్ అండ్ పాలిటిక్స్ ఆర్ ఇన్విటబుల్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ దెమ్ ఎఫెక్టివ్లీ కెన్ లీడ్ టు బెటర్ డెసిషన్ మేకింగ్, స్ట్రాంగ్ లీడర్షిప్. సో ఇక్కడ పవర్ అండ్ పాలిటిక్స్ అనేది ఏ ఆర్గనైజేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో దాన్ని కరెక్ట్ వేలో అర్థం చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని, పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటే ఆ ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. This is about the power and politics and dynamics of organizational behavior 3. So the next topic is empowerment in organizational behavior. So ఇక్కడ empowerment is nothing but freedom కావచ్చు and the power కావచ్చు. సో ఇక్కడ ఎంప్లాయీస్ని, టీమ్ మెంబర్స్ని అండ్ మేనేజర్స్ని, సో వాళ్ళకి లైక్ వాళ్ళ క్వాలిటీస్ని, వాళ్ళ ఒపీనియన్స్ని ఫ్రీడమ్గా లైక్ ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళ ఐడియాస్ని, ఇన్నోవేట్ ఐడియాస్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో ఆ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి. So empowerment refers to the process of giving more autonomy, authority and confidence to make decisions and to take initiative in their work. సో ఇక్కడ ఎంపవర్మెంట్ అంటే లైక్ ఫ్రీడమ్ ఇవ్వడము. సో ఎంప్లాయీస్కి అండ్ టీమ్ మేనేజర్స్కి ఈక్వల్ ఫ్రీడమ్ చేయడము. సో వాళ్ళకు కంప్లీట్ అథారిటీ ఇచ్చినామనంటే వాళ్ళకి వచ్చిన ఐడియాస్ని ఇంట్రోవర్ట్ కాకుండా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు బెటర్ డెసిషన్ పికప్ చేసుకుంటారు. ఓకే, ఇట్ ఎన్హాన్సెస్ మోటివేషన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఓవరాల్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్. సో దీనివల్ల యూజ్ ఏంటిదంటే లైక్ మోటివేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎంప్లాయీస్కి చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ టైప్స్, దీంట్లో ఎంపవర్మెంట్లో టైప్స్ చూద్దాము. లైక్ స్ట్రక్చరల్ ఎంపవర్మెంట్. సో స్ట్రక్చరల్ ఎంపవర్మెంట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ an environment where employees have access to resources, authority and opportunities. So as I said, వాళ్ళకి లైక్ స్ట్రక్చరల్ ఎంపవర్మెంట్ అని అంటే, సో ఇక్కడ రిసోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి అండ్ రిసోర్సెస్కి యాక్సెస్ అనేది కొంతవరకే ఉంటుంది అండ్ కొన్ని మెంబర్స్కే ఉంటుంది. సో ఇక్కడ అందరికీ ఈక్వల్గా ఆ రిసోర్సెస్ యాక్సెసిబిలిటీ ఉంటే సో వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చరల్ ఎంపవర్మెంట్. సో ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఈజ్ సైకలాజికల్ ఎంపవర్మెంట్. దట్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం, లైక్ యాంగ్జైటీ కావచ్చు, మూడ్ స్వింగ్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు. That is psychological empowerment. So here psychological empowerment focuses on an individual's perception of their control and competence. So as I said, ఒక ఇండివిజువల్ పర్సన్ యొక్క పర్సెప్షన్ని అండ్ వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం. సో ఆ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ని ఇవ్వాలి. ఓకే, లెట్స్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎంపవర్మెంట్. Here are the benefits of the empowerment: increased motivation, higher productivity, better innovation and improved job satisfaction. సో ఈ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ని ప్రొవైడ్ చేస్తే సో అలా ఉంటుంది, లైక్ వర్క్ అనేది మోటివేట్ అండ్ హయ్యర్ ప్రొడక్టివిటీ అండ్ వర్క్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ ఇన్నోవేషన్ లైక్ న్యూ ఐడియాస్ని జనరేట్ చేస్తారు, ఇంప్రూవ్డ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఎవ్రీ ఎంప్లాయీ ఫీల్స్ ఇన్ ద వే దే ఆర్ సాటిస్ఫైయింగ్ విత్ ద డూయింగ్ దే జాబ్. Okay, this is about the empowerment in the organizational behavior. And let's see the next topic in this, that is groups versus teams in the organizational behavior. So as we know, the groups and teams are co-related to each other, right? But there is a slight difference in the groups and teams. So groups ki teams ki koncham difference untadi. What is that anante, groups ante like a group collection of individual people where they cannot share their goal, right? Teams anante collection of groups anamata. akkada valla goal ni vallu specific ga చెప్పేసుకుంటారు అండ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి, ఆ టీమ్ మెంబర్స్ కలిసి ఒకే గోల్ కోసం పనిచేస్తారు. దట్ ఈస్ టీమ్. అండ్ గ్రూప్స్కి వచ్చేసరికి గ్రూప్స్లో లైక్ ఇండివిజువల్ గోల్స్ ఉంటాయి అండ్ దే విల్ వర్క్ దెమ్సెల్వ్స్ అనమాట. సో దే విల్ వర్క్ ఫర్ దే గోల్స్ ఇండివిజువల్లీ. దట్ ఈస్ గ్రూప్స్ అండ్ దిస్ ఈస్ టీమ్స్. లెట్స్ సీ దట్ groups and teams are essential components of organization dynamics, but they differ in structure, function and purpose. So as it is similar but వాళ్ళ స్ట్రక్చర్లో, ఫంక్షన్లో, పర్పస్లో డిఫరెంట్ ఉంటుంది.
సో హియర్ ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ గ్రూప్ అని అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ ఇంటరాక్ట్ బట్ మే నాట్ హ్యావ్ షేర్డ్ ఏ గోల్. సో ఇక్కడ ఇండివిజువల్స్ అనేవాళ్ళు ఇంటరాక్షన్ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది, బట్ వాళ్ళ స్పెసిఫిక్ గోల్ అనేది చెప్పేసుకోరు. అండ్ నెక్స్ట్ టీమ్ ఏ కొహెసివ్ యూనిట్ వర్కింగ్ టువర్డ్స్ ఏ కామన్ గోల్ విత్ కొలాబరేషన్ అండ్ ఇండిపెండెన్స్. సో ఇక్కడ కొహెసివ్ యూనిట్ అంటే కలెక్షన్ ఆఫ్ పీపుల్ అనమాట, ఒక టీమ్, ఒక కలెక్షన్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఏం చేస్తారు, కొలాబరేట్ అయ్యి ఒక గోల్ కోసము దాన్ని అచీవ్ చేయడం కోసము వర్క్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ టీమ్. అండ్ డిఫరెన్సెస్ చూద్దాము, గ్రూప్ హియర్ అండ్ టీమ్ హియర్. గ్రూప్లో వచ్చేసి ఇండివిజువల్ వర్క్స్ టువర్డ్స్ పర్సనల్ గోల్స్. సో ఇక్కడ ఇండివిజువల్స్ అంటే ఇండివిజువల్ పర్సన్స్ ఒక గోల్ కోసం పనిచేస్తారు. అండ్ టీమ్కి వచ్చేసరికి మెంబర్స్ వర్క్ టుగెదర్ టు అచీవ్ ఏ షేర్డ్ గోల్. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు ఒక స్పెసిఫిక్ గోల్ కోసం వర్క్ చేస్తారు. అండ్ గ్రూప్లో లో మెంబర్స్ మే వర్క్ ఇండిపెండెంట్లీ. సో ఇక్కడ చాలా తక్కువ మెంబర్స్ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తారు. అండ్ టీంలో హై మెంబర్స్ రిలే ఆన్ ఈచ్ అదర్ ఫర్ సక్సెస్. సో ఇక్కడ అందరూ కలిసి ఒక సక్సెస్ కోసం, ఒకదాన్ని కంప్లీట్ చేయడం కోసం ఫోకస్ చేస్తారు. అండ్ హియర్ ఏ సింగిల్ లీడర్ డైరెక్ట్స్ ద గ్రూప్. ఇందులో ఒకే లీడర్ మొత్తం గ్రూప్ని డైరెక్ట్ చేస్తాడు. దీంట్లో లీడర్షిప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ గ్రూప్ అండ్ దిస్ ఈస్ టీమ్. అండ్ దీంట్లో కమ్యూనికేషన్ వచ్చేసి కెన్ బి ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. అండ్ టీంలో ఫ్రీక్వెంట్ ఓపెన్ కమ్యూనికేషన్ ఇన్ ఎసెన్షియల్స్. సో టైప్స్ ఆఫ్ గ్రూప్స్కి వచ్చేసరికి గ్రూప్స్లో ఫార్మల్ ఉంటాయి, ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫార్మల్ గ్రూప్స్ వచ్చేసరికి క్రియేటెడ్ బై ద ఆర్గనైజేషన్. సో ఇది ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తారు అకార్డింగ్ టు ద పాలసీస్ కావచ్చు, ఓకే, లైక్ డిపార్ట్మెంట్స్ అని, కమిటీస్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ టీమ్స్ ఉంటాయి కదా. సో ఆ డిపార్ట్మెంట్స్ క్రియేటెడ్ బై ద ఆర్గనైజేషన్. సో ద నెక్స్ట్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఫార్మ్డ్ న్యాచురల్లీ బేస్డ్ ఆన్ కామన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఎలా అంటే సపోజ్ వర్క్ ప్లేస్ ఫ్రెండ్షిప్స్ అనమాట. సో వీఆర్ ద టీమ్ మెంబర్స్ ఇన్ ఏ టీమ్, పర్టికులర్ టీంలో ఉన్నాము. సో వీఆర్ ఫార్మ్డ్ ఏ గ్రూప్ జస్ట్ బేస్డ్ అప్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. ఓకే, మన ఫ్రెండ్షిప్ కోసం మనము గ్రూప్ని మెయింటైన్ చేసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. సో ఒక టైప్స్ ఆఫ్ టీమ్స్ వచ్చేసరికి ఫంక్షనల్ టీమ్స్, టీమ్స్ విచ్ వర్క్ విత్ ఇన్ ఎ డిపార్ట్మెంట్. సో ఒకే డిపార్ట్మెంట్లో వర్క్ చేసేదాన్ని ఫంక్షనల్ టీమ్స్ అంటే. సపోజ్ ఫ్రంట్ ఎండ్ టీమ్ ఉంది, సో అక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టీమ్ మాత్రమే, నాట్ అదర్ టీమ్. ఓకే, ద నెక్స్ట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్. సో ఇక్కడ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అంటే people who like team members who belong to other departments work together in these teams. And virtual teams అంటే like work from home చేసేవాళ్ళు, రిమోట్ వర్క్ అవచ్చు. సో దే కెన్ collaborate by using digital tools like Zoom and Slack. Okay, and the next topic is నేచర్ ఆఫ్ గ్రూప్స్. సో ఇక్కడ గ్రూప్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది. సో ఎ గ్రూప్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ ఇంటరాక్ట్, షేర్ కామన్ ఇంట్రెస్ట్ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. సో ఇక్కడ ఇండివిజువల్స్ అనేవాళ్ళు కలెక్టివ్లీ ఒక కామన్ ఇంట్రెస్ట్ని షేర్ చేసుకొని ఒక పర్పస్గా వర్క్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ నేచర్ ఆఫ్ గ్రూప్స్. అండ్ దెన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి హియర్ ఇంటరాక్షన్ is nothing but communication. So members communicate and influence each other. Okay, then common goals. So groups exist for a shared purpose or objective. So groups ఎందుకు అని అంటే లైక్ ఒక షేర్డ్ ఆబ్జెక్ట్, లైక్ ఒక గోల్ కోసం వాళ్ళు షేర్ చేసుకుంటారు ఫస్ట్ అచీవ్ చేయడానికి, దాన్ని ఇండివిజువల్గా వర్క్ చేస్తూ ఉంటారు ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్. నెక్స్ట్ ఇంటర్ డిపెండెన్స్. సో దే విల్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ దట్ గోల్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటిది అంటే ఇట్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్, ఇట్ బూస్ట్ మోటివేషన్, ఇట్ ఎన్హాన్సెస్ ప్రొడక్టివిటీ, ఇట్ ప్రమోట్స్ ఇన్నోవేషన్. సో న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ని ప్రమోట్ చేస్తుంది అండ్ వర్క్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది, ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ మోటివేషన్ కూడా బూస్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ గ్రూప్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డైనమిక్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. ఓకే, ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఆర్ నేచురల్లీ ఫార్మ్డ్ విత్ ఇన్ ఆర్గనైజేషన్స్ బేస్డ్ ఆన్ సోషల్ ఇంటరాక్షన్స్, షేర్డ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్. సో ఒక టీమ్, ఒక కలెక్షన్ ఆఫ్ టీంలో టీమ్ మెంబర్స్ డిఫరెంట్ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో అక్కడ షేర్ చేసుకున్న ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని, పర్సనల్ రిలేషన్షిప్స్ బేస్ చేసుకొని కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఫామ్ అవుతాయి. సో దట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. సో ఇక్కడ వాటి డైనామిక్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ జరుగుతుంది, లైక్ న్యూ ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఆర్ ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్, ఎంప్లాయీ మోటివేషన్ అండ్ ఫాస్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎందుకు ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి. షేప్స్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎథిక్స్, రైట్. అండ్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది పాజిటివ్ ఉంటుంది అండ్ ఎథిక్స్ని ఫాలో అవుతారు. ప్రమోట్స్ ఓపెన్ కమ్యూనికేషన్ యాజ్ ఎ ప్రీవియస్లీ సెడ్. మెంబర్స్ మే జాయిన్ ఆర్ లీవ్ వాలంటర్లీ. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జాయిన్ కావచ్చు అండ్ లీవ్ కావచ్చు, వెన్ ఎవర్ దే వాంట్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్. క్రియేటెడ్ నేచురల్లీ త్రూ ఫ్రెండ్షిప్స్ అండ్ షేర్డ్ ఇంట్రెస్ట్. సో దీని ఓవర్ వచ్చేసి ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఆర్ ఎ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ఎనీ వర్క్ ప్లేస్. అండర్స్టాండింగ్ ది డైనమిక్స్ హెల్ప్ ఆర్గనైజేషన్స్ రన్ సక్సెస్ఫుల్ అండ్ రీచ్ దేర్ గోల్స్. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే లైక్ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్ అనేది ఏం జరగదు, లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు అండ్ వాళ్ళకి కావాల్సిన గోల్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద డైనమిక్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ dysfunctions of groups and teams. So dysfunctions అంటే we have some advantages of the groups and teams, but as well దాంతో పాటు మనకు కొన్ని డిఅడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ dysfunctions. So here groups and teams are essential for collaboration, but they can also face dysfunctions that
లోవర్స్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీ. సో ఈ డిస్ఫంక్షన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే పర్ఫార్మెన్స్ అనేది లో అవుతుంది అండ్ ప్రొడక్టివిటీ అనేది కూడా లో అవుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ డిస్ఫంక్షన్స్ ఆర్ కెన్ బి హ్యాండిల్డ్ బై సమ్ స్ట్రాటజీస్. అవి లేట్ చూద్దాము. అండ్ ఫస్ట్ కామన్ డిస్ఫంక్షన్స్ ఏంటో చూద్దాము. సో కామన్ డిస్ఫంక్షన్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ టీమ్స్ ఆర్, సో ఫస్ట్ ఇయర్ లెనిసియాన్స్ 5 డిస్ఫంక్షన్స్ ఆఫ్ ఎ టీమ్. సో వాటి యొక్క 5 డిస్ఫంక్షన్స్ ఏంటి అంటే అబ్సెన్స్ ఆఫ్ ట్రస్ట్. సో ఈ అబ్సెన్స్ ఆఫ్ ట్రస్ట్ అని అంటే లైక్ ట్రస్ట్ లేనప్పుడు సో మెంబర్స్ అనే వాళ్ళు ఓపెన్గా ఉండరు, వాళ్ళ యొక్క పర్సనల్స్ని ఏం షేర్ చేసుకోరు. దట్ ఈస్ నథింగ్ బట్ అబ్సెన్స్ ఆఫ్ ట్రస్ట్. సో మెంబర్స్ హెసిటేట్ టు బీ వల్నరబుల్ ఆర్ షేర్ వీక్నెస్. సో వారి యొక్క వీక్నెస్ని షేర్ చేసుకోరు అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ ట్రస్ట్. సో ద నెక్స్ట్ ఈజ్ ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో ఏమైనా గొడవలు అయితే అనే భయం ఉంటుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో అవాయిడింగ్ హెల్దీ డిబేట్స్ లీడ్స్ టు పూర్ డెసిషన్ మేకింగ్. సో ఆ కైండ్ ఆఫ్ ఫియర్ ఉన్నప్పుడు లైక్ వారి మధ్యలో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు అండ్ డెసిషన్ మేకింగ్ అనేది ప్రాపర్ ఉండదు. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. సో కమిట్మెంట్ ఏంటంటే లైక్ మెంబర్స్ అనేవాళ్ళు, టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు, వర్కర్స్ అనేవాళ్ళు, ఎంప్లాయీస్ అనేవాళ్ళు కైండ్ ఆఫ్ వాళ్ళకు 100% ఎఫర్ట్స్ చేయరనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ద నెక్స్ట్ ఈజ్ అవాయిడెన్స్, నాట్ పర్ఫార్మింగ్ ప్రాపర్లీ, క్రాసింగ్ డెడ్ లైన్స్. సో అవాయిడెన్స్ ఏంటంటే ఓకే నాకు ఇచ్చిన వర్క్ని ఈ టైంలో కంప్లీట్ చేయాలా, లేదు చేసేలా ఇంకా 5 days అయినాక, 1 week అయినాక. సో దట్ ఈస్ నథింగ్ బట్ అవాయిడెన్స్. ఇన్ అటెన్షన్ టు రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్కి కోసం సంబంధం లేకుండా అటెన్షన్ పే చేయకుండా దాన్ని ఇన్ అటెన్షన్ టు రిజల్ట్స్ అంటాము. టీమ్ మెంబర్స్ ప్రియారిటైజ్ పర్సనల్ గోల్స్ ఓవర్ టీమ్ సక్సెస్. సో ఒక టీమ్ మెంబర్స్ ఏమంటారు అంటే పర్సనల్ గోల్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేసి టీమ్ సక్సెస్ని పట్టించుకోరు. ఓకే. అండ్ సమ్ అదర్ డిస్ఫంక్షన్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్ అండ్ పవర్ స్ట్రగుల్స్, ల్యాక్ ఆఫ్ క్లియర్ రోల్స్, పూర్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ మిస్అండర్స్టాండింగ్స్. సో ఈ కైండ్ ఆఫ్ డిస్ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక ప్రాపర్ అచీవ్ గోల్ అనేది జరగదు అండ్ ఒక ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. ఓకే. సో ద నెక్స్ట్ టాపిక్ అండ్ ద ఫైనల్ టాపిక్ ఇన్ ద 4th unit ఈజ్ టీమ్స్ ఇన్ ద మోడర్న్ వర్క్ ప్లేస్. మోడర్న్ వర్క్ ప్లేస్ అంటే నౌ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్ లైక్ ఏఐ జనరేటెడ్ పీపుల్, ఏఐ జనరేటెడ్ టూల్స్ అండ్ మనం యూజ్ చేసే టూల్స్ లైక్ జూమ్ అండ్ స్లాక్. ఓకే. సో దిస్ ఇస్ నథింగ్ బట్ టీమ్స్ ఇన్ ద మోడర్న్ వర్క్ ప్లేస్ లైక్ ప్రమోటింగ్ ద రిమోట్ వర్క్ అనమాట, లైక్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ బై యూజింగ్ సమ్ digital tools like Zoom and Slack. In today's dynamic and technology, teams have evolved to become more flexible, diverse and collaborative. సో ఇప్పుడు టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల లైక్ వీ హ్యావ్ డిజిటల్ టూల్స్, ఆ టూల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది లైక్ కొలాబరేటివ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డైవర్స్గా, లైక్ ఎలా అంటే రిమోట్ వర్క్ కావచ్చు. ఓకే. ఈ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసుకోవడం వల్ల సో మనకి ఇప్పుడు ఇన్సెక్యూరిటీ ఏంటి అని అంటే ఏఐ టూల్స్ అనేవి బూమ్ అవుతున్నాయి, లైక్ దే ఆర్ generating and a kind of information whatever we want, and they are also generating the tools which can do the work which is not can be done by the manual. That is the power of AI. Okay. So here the types of teams in the modern workplace, there is nothing but virtual type teams untai and cross functional teams untai and different kinds of teams untai that are work remotely using digital communication tools. So virtual type అంటే లైక్ ఆన్లైన్ అనమాట, బై యూజింగ్ ద ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్లో కొన్ని టూల్స్ ఉంటాయి లైక్ జూమ్ అని, ఆ జూమ్ మీటింగ్లో లైక్ దే విల్ హ్యావ్ ద మీటింగ్స్ విత్ ద టీమ్ మెంబర్స్ అండ్ ద టీమ్ మేనేజర్స్. సో అలా వర్క్ చేసుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ టైప్. ద నెక్స్ట్ ఈజ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్ పీపుల్ విల్ వర్క్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఒక డిపార్ట్మెంట్కి రిలేటెడ్ పీపుల్ కాకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్కర్స్, ఎంప్లాయీస్ అనేవాళ్ళు కొలాబరేట్ అయ్యి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వర్క్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ టీమ్స్, లైక్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోనికి లైక్ టెంపరీ అనమాట, టెంపరీగా వచ్చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ బేస్డ్ టీమ్స్ లైక్ ఫార్మ్ టెంపరీ టు కంప్లీట్ ఏ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. ద నెక్స్ట్ ఈజ్ సెల్ఫ్ మేనేజ్డ్ టీమ్స్. సో టీమ్స్ కెన్ బి మేనేజ్డ్ విత్ మినిమల్ సూపర్విజన్. సో ఇక్కడ సెల్ఫ్ మేనేజ్డ్ టీమ్స్ అని అంటే లైక్ వాళ్ళపైన సుపీరియారిటీ లేకుండా జస్ట్ లెస్ సుపీరియారిటీ అనమాట. సో వాళ్ళకి వాళ్ళే మేనేజ్ చేసుకోవడం, సెల్ఫ్ మేనేజింగ్ అనమాట, మేకింగ్ దేర్ ఓన్ డెసిజన్స్, వాళ్ళ డెసిజన్స్ వాళ్ళే తీసుకుంటారు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే లైక్ బెనిఫిట్స్ ఆఫ్ మోడర్న్ వర్క్ ప్లేస్ టీమ్స్ అని అంటే ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే రిమోట్ వర్క్ కాబట్టి ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ ఇన్నోవేషన్. సో ఇక్కడ న్యూ ఐడియాస్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. గ్రేటర్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ బికాస్ ఆఫ్ రిమోట్ వర్క్ అండ్ స్ట్రాంగర్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అండ్ స్కేలబిలిటీ ఆఫ్ ఎఫిషియన్సీ. సో హియర్ ద మోడర్న్, ఇది ఫ్యూచర్ అనమాట, ఫ్యూచర్ ఆఫ్ మోడర్న్ వర్క్. ద మోడర్న్ వర్క్ ప్లేస్ సిస్టమ్ టువర్డ్స్ రిమోట్ ఇప్పుడు ఏఐ టూల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మోడర్న్ వర్క్ ప్లేస్ అనేది ఏఐ సైడ్ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద మోడర్న్ వర్క్ ప్లేస్ అండ్ దిస్ ఈస్ అబౌట్ ద టీమ్స్ ఇన్ ద మోడర్న్ వర్క్ ప్లేస్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద unit 4. And if you want any topic, please comment in the comment section, and our target is to hit the 10k subscribers. Please make it and like and share it to your friends. It will be helpful for them as well. And